బాధ్యతలు స్వీకరిస్తూ మా సంఘ నియమ నిబంధనలను గౌరవించి సభ్యుల ఐక్యతకు మరియు సమాజ సేవకు నిస్వార్థంగా సేవ చేస్తానని ప్రమాణం చేయించున్నాను. జై గాంధీ. ధన్యవాదాలు. అన్న కనిపాలగానికి మనస్ఫూర్తిగా ప్రజలందరూ కులాచారి అధ్యక్షుడు అన్నగారికి రామగోపాల్ అన్నకు కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నాం కాబట్టి రత్నగారు అన్నగారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కేశవరాజ గారు రాలేదు వాళ్ళ బావజాలంటే హైదరాబాద్ నిరంతరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క నూతన వర్గ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నా యొక్క గాంధ కార్యవర్గానికి గాంధ కులసులకు క్షమించాలి. మీ అందరికీ పాదవేదనలు మొత్తం కాబట్టి అందరికీ నా యొక్క నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నాకు నూతనంగా ఏకగ్రీయంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు ముందుకు జరపాలని కోరుతున్నాను. నాయందర్ గారు ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యుడు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎట్లయితే గ్రామాలలో ఏకగ్రీవం ఎన్నుకుంటే ఎమ్మెల్యే గారు ఎట్లయితే గ్రామాలలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏకగ్రీవం ఎన్నుకుంటే ఫండ్ ఇస్తామో ఆ రకంగానే మనం కూడా ఈ సంఘంకు ఫండించి ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఆ వంతుగా మన నగర అధ్యక్షుడు నుడా చైర్మన్ కూడా వారు సొంత బావగారు చనిపోటు హైదరాబాద్ పోయారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రాంభూపాలు మన కేశవేంద్ర గారు అందరం కూడా షబీర్ అలీ గారికి మహేశ్వర గారికి చెప్పి ఖచ్చితంగా మరొకసారి సంఘంకు ఫండ్ ఇప్పిస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా పెళ్లిళ్ళు కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మాకన్నా ఎక్కువ 4 గంటల ప్రోగ్రాం ఎమ్మెల్యే గారికి ఉంటుంది. ప్రజలలో ఉండే మనిషి కాబట్టి వారికి తొందర ఉన్నది కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేశాన్ని నడిపిస్తున్న మీకు మీరేం చేస్తారు? ఎందుకంటే ప్రపంచమంతా ఈరోజు భారతదేశం చూస్తుందంటే మీలో పుట్టిన కులస్తుడు ఒక మీలో ఒక తల్లి గారి కులంలో ఉండి నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది నేను పుట్టిన ఊర్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్లో కానీ నిజామాబాద్లో చదువు మీద వచ్చిన సందర్భంలో చిన్న నాగరాజు గారు కానీ లేకపోతే రాజేందర్ గారి ఏటీఎస్ శ్రీనివాస్ కానీ చాలా మంది కూడా నా స్నేహితులందరూ కూడా కష్టపడి మీదికి రావడం అంటే ఎవరైనా తెలుసుకోవాలంటే అది గాంధకులు వస్తుంది. నిజంగా తెల్లారి ఎవరిని కోటీశ్వరులను చూసాం, కానీ నాకు తెలుసు మోహన్ గారి దగ్గరికి చూస్తే చిన్న ఫోటో స్టూడియో పెట్టుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఈనాడులో వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తారు. ఒకరి గురించి చెప్తే తప్పవుతుంది, అంత కష్టపడే కులం ఉన్నవారు. చరిత్ర చూసుకుంటే ఒక్కొక్కసారి మనది ఇందల్వాయి గ్రామంలో 350 కుటుంబాలు ఉంటుండే. మన ఇందల్వాయిలో ఉండే కుటుంబాలన్నీ కూడా ఆ శ్రీరాములు టెంపుల్ ఉంటుంది ఇందల్వాయిలో, పెద్ద చరిత్ర గల టెంపుల్ అది. ఆ టెంపుల్కి 300 గాంధ కుటుంబాలు సేవ చేసేది. ఆడ 100 మంది బ్రాహ్మణుల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పోతే మొదటి పూజలు ఎవరుండో అది మన ఇందల్వాయి గ్రామం. అంటే మన పుట్టిన స్థలం, మన పుట్టిన కులం. కులం అనేది చాలా మంది ఏంది అని అడుగుతుంటారు. కులం అంటే మనం ఎవ్వరు కూడా అప్లికేషన్ పెట్టుకుంటా పుట్టేది ఏకైక ఏదైనా ఉంది అంటే అది మన కులం. దానికి గర్వంగా చెప్పుకోవాలి. మనం ఏ రోజు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కులంలో పుట్టడం అంటే నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు ఏ మతంలో పుట్టిరో ఏ కులంలో పుట్టిరో వాళ్ళ వంశాన్ని నువ్వు ముందు తీసుకుంటావు అని చెప్పి ఇలా నాకు చూస్తుంటే ఇక్కడ చాలా గర్వం అనిపిస్తుంది. గాంధ కులస్తులు అందరినీ చూసినప్పుడు కూడా నిజంగా కూడా నేను గర్వపడుతున్నాను. ఏమో అభివృద్ధి చేద్దామని డబ్బులు ఇద్దామన్నా నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే గారు మీతో చెప్తాను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు ఎవరి కష్టంతో మీదికి రాలేదు, మీ కష్టంతో మీరు తీశారు.
రేపు పొద్దున కూడా ఈ సంఘంతో పాటు ఈ కులస్తులు చాలా మందిని చూశాను. నేను అప్పుడప్పుడు ఏ కేసులు చూసినా మా నాగరాజు పని చూసినా రాజకీయాలు ఏదైనా ఎదుగుతారేమో అనుకున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అవకాశం బాగుంది రాజకీయాల్లో. రండి, మనందరం మన పూర్వీకుల యొక్క వారసత్వాన్ని కాపాడుతామని తెలియజేసుకుంటూ మీ అందరూ ఇంతదాకా పిలిచి, ఎందుకంటే చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడికి పిలిచిన కొత్తగా ఆయన అధ్యక్షుడైన నాగరాజు గారు కానీ, ఉపాధ్యక్షులకు కానీ, ప్రధాన కార్యదర్శి కానీ, సెక్రటరీ కానీ, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా లక్ష్మీనారాయణ రాంపూర్ లక్ష్మీనారాయణ గారు కానీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తూ ఎందుకంటే ప్రపంచంలో మిగతా అందరికి ఎవరికైనా మేము అన్ని కులాల దగ్గరికి వెళ్తుంటాం రాజకీయ నాయకులు కాబట్టి ఎవరికి సేవ చేసినా మాకు అంత గుర్తింపు వస్తుందో సాటిస్ఫాక్షన్ వస్తుందో తెలియదు. కానీ గాండ్ల కులస్తులకు సేవ చేస్తే నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు మీ అందరి దగ్గర ఆ భారత మాత సేవలో మీరందరూ కొనసాగని కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన సంఘ పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నాతో పాటుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూరన్న గారికి మరియు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ గారికి, మా అన్న రత్నాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గాన్ల సంఘం పెద్దలకి, నా అన్న పెద్దన్న అమ్మమ్మూరు బినోల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి హనుమాన్లని ఉండేది మిత్రుడు, అక్కడి నుంచి నూనె తీసుకొచ్చుకునేది. పల్లీలతో తీసినప్పుడు దాన్ని పొట్టును కూడా టేస్టీగా ఉంటుందని తినేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు కుల వృత్తులన్నిటి నశించిపోయినాయి కాబట్టి నూతన దిశగా మనం ప్రయాణిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఈ సంఘాలు ఏవైతే ఏర్పడ్డాయో, కొత్త కార్యవర్గాలు ఏర్పడ్డాయో వారికి ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే కొత్త కొత్త ఆలోచనతోటి కొత్త విధానాలని మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు తీసుకొచ్చి యువతకి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి తోడ్పడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. అంతేకాకుండా ప్రపంచం మొత్తం విద్య ద్వారానే ఆది నుంచి నేటి వరకు కూడా ప్రగతి సాధిస్తుంది కాబట్టి విద్యని ప్రోత్సహించుకుంటూ, గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుంటూ, సమాజ సేవలో పాలు పంచుకుంటూ ఒకరికొకరికి సహకారం అందించుకుందాం. ఏ ఒక్కరి వల్ల ఈ సమాజం నిర్మాణం కాదు, అందరు కలయికతోటే అవుతుంది. ఇందాక లక్ష్మీనారాయణ చెప్తున్నట్టుగా, అడుగుతున్నట్టుగా రాజకీయంగా రిజర్వేషన్ ఒక పార్టీ ఇవ్వడం అనేది దాదాపుగా అది సాధ్యం కాకపోవచ్చు. కానీ నిరంతరం ప్రజా సేవలో ఉంటే అట్టడుగు వర్గాలు కూడా అధ్యక్షులు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు. కాబట్టి మీ అందరికి కూడా సేవ చేసే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. ఆ సోదరుడు మనోహర్ కులం వేరైనా మేము సొంత అన్నదమ్ములుగా ఉండడం అది నా అదృష్టంగా భావిస్తా. మనోహర్ లాంటి సోదరుడు నాకు దొరకడం, ఎందుకంటే ఆయన నా ఒక్కరినే కాదు సమస్త మిత్ర బృందాన్ని కానీ తనతో సహచరులున్న అందరినీ కూడా ఎదగడానికి తన వంతుగా తన ఆలోచనని పంచుకుంటూ సహకారం అందిస్తారు. మీ అందరూ కూడా అలాంటి తత్వమే ఉన్నది. నాగరాజ్ అన్నని మేము చిన్నప్పటి నుంచి చూసేది. తాను వృత్తిరీత్యా టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఉద్యోగం చేసిన ప్రతిరోజు మాకు మంచి చెడులు చెప్పుకుంటూ, బాగుండాలని కోరుకుంటూ, చదువుకోమని చెప్పుకుంటూ, క్రమశిక్షణతో ఉండమని చెప్పి ఆయన అదే క్రమశిక్షణతో ఈ రోజు ఎదిగి పెరిగి ప్రభుత్వం నుంచి తీసుకోవడం. కానీ మన కాంట్రిబ్యూషన్ కూడా దాంట్లో ఉండి అందరం సహకరించుకొని సంఘ నిర్మాణంలో భాగమైపోయి మనం ఇంకొకరికి ఇచ్చే పరిస్థితిలో ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగజేసిన సంఘానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం, ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు గాండ్ల సంఘ పట్టణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పూర్తి రాజేందర్ గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ సోదరుడు
అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ సోదరుడు నాగరాజు గారికి, ప్రధాన కార్యదర్శిగా ఆసోళ్ళ మోహన్ గారికి, కోశాధికారిగా వెనుకబడ్డ వెన్నెల హనుమంతు గారికి, వైస్ ప్రెసిడెంట్గా కాసోల రాజేందర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ కూతురు గోపి గారికి, సంయుక్త కార్యదర్శి డిజి సాయన్న గారికి, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, పిసిసి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సోదరుడు రామ్ గోపాల్ గారికి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రత్నాకర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న గాండ్ల సంఘ సభ్యులకు, పెద్దలకు, వేదిక ముందున్న గాండ్ల సంఘ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కుల సంఘాల ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గర జరుగుతున్నాయి. కానీ మీరందరూ కూడా ఐక్యతగా ఉండి యునానస్గా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు అందరూ కూడా ప్రతి గాండ్ల సోదరుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే వాస్తవంగా కుల సంఘాల కమిటీలు ఎట్లా ఏర్పడాలంటే యునానస్గా ఉంటేనే, ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. దానికి నిదర్శనము నిజామాబాద్ నగరంలో అన్ని కుల సంఘాలలో ముందుండేది గాండ్ల సంఘము. పోటాపోటీ చేస్తే గ్రూపులు అయితే, అందుకే దాంతోపాటు పొద్దున్న 2 గంటల నుంచి నేను 6 ప్రోగ్రాంలు అటెండ్ చేసి వచ్చిన. కొద్దిగా అలసట చెందింది, ఇక్కడికి అసలు అలసట పోయింది, ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ గాండ్ల సంఘ భవనంలో 2-3 కార్యక్రమాలు నేను అటెండ్ చేస్తాను. కింద ఉన్నప్పుడు కూడా నేను వచ్చిన అంటే నడవడానికి కూడా హాల్కి జాగా ఉండకపోతుండే. ఇక్కడ కూడా మన సభ్యులు నిల్చుకుండే పరిస్థితి అంటే షార్ప్ టైమింగ్ మెయింటైన్ చేయడము, చెప్పిన సమయానికి రావడము, పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం. అంటే అందుకే నేను చెప్తా ఉన్నా, గాండ్ల సంఘము ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుంది నిజామాబాద్. అదేవిధంగా సంఘ ఎలక్షన్లు కమిటీలు అంటే సేవ చేయడానికి ఈ కుల సంఘాలు. మా నాగరాజ్ సోదరుడు ఆల్రెడీ దినేష్ కులాచారి గారు క్రెడిట్ కొట్టేసిండు. ఎందుకంటే ఇలా దేశాన్ని వెళ్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులు మీ పీరియడ్లో ఏదైతే గత టీంలు అభివృద్ధి చేసిందో మీ టీం కూడా ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్ళాలని, మీ పీరియడ్లో ఒక గుర్తింపు పొందే పని చేయాలని, పని చేయాలని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సోదరుడు చెప్పినట్టు ఫంక్షన్ లేదు జిల్లా వ్యాప్తంగా. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నందుకు చాలా సంతోషం. రత్నాకరాలు ఉన్నాడు, రామగోపాల్ ఉన్నాడు, కేశవ యూనివర్సిటీ ఇప్పుడే మాటిపిస్తేస్తుంది. ఎందుకంటే అర్బన్లో జాగా ఉండదు, అందరికి తెలిసిన విషయమే. ఇందిరమ్మ ఇళ్ళ గురించే జాగా దొరుకుతలేదు. 3500 ఇళ్ళు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సొంత జాగా. చాలామందికి అంటే సగమైన ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు ఎల్లువల్లో అంటే జాగా ఉన్నవాళ్ళు. కనుక నగరానికి ఆనుకొని ఉన్నాం అంటే అర్బన్ రూరల్ కాదు, ఏముంది కొద్ది దూరంలో తప్పకుండా మనందరి ప్రియతమ నాయకులు ఉన్నారు. అంటే ఇంతకుముందు చెప్పిన గాండ్ల సంఘానికి అన్ని రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటుంది, మంచి రిలేషన్షిప్ చేస్తుంది గాండ్ల సంఘమే. కనుక మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, షబ్బీర్ గారు కూడా ఉన్నారు. ముందు స్థలం ఇప్పియండి, అది మనం తీసుకుందాం. ఆ తర్వాత మనకు ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫండ్ తీసుకుందాం. దాంతోపాటు ఏదైతే నాకు చిన్నప్పటి నుండి గాండ్ల సంఘం అనేక కుటుంబాల నుంచి నాకు అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి నేను గంజిలో ఉన్నా, గంజిలో పెరిగినందుకు చిన్న స్థాయి నుండి ఈరోజు ఒక స్థాయి వరకు వచ్చిండు.
కనుక ఒక్కసారి మనకు జాగా దొరికింది, జాగా ఇస్తే ఎమ్మెల్యేల సహకారము, ప్రభుత్వ సహకారంతో పాటు మన దాంట్లో కూడా యోధులు ఉన్నారు. ప్లేస్ కావాల ముందు తప్పకుండా ఫంక్షన్ కంప్లీట్ అయిపోతుంది. నా వంతు నేను కూడా మీ తరఫు నుండి, మీ సంఘం తరఫు నుండి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మాట్లాడతా. తప్పకుండా గాండ్ల సంఘం అంటే ఒక గుర్తింపు ఉన్న సంఘం, వారికి స్థలం మనము కేటాయించాలని నా వంతు కూడా మీ అందరి తరఫున కోరుతా అని తెలియజేస్తూ, అదేవిధంగా మీ ఐక్యత, మీ అభిమానం భవిష్యత్తులో ఇదే విధమైన ఐక్యత ఉండాలని, మీరందరూ కూడా అన్ని పండుగలు మీరు చాలా గ్రాండ్గా చేస్తారు. బోనాల పండుగ ఈసారి మిస్ అయిపోయింది, చాలా గ్రాండ్గా చేస్తారు. నవరాత్రులలో అమ్మవారు కల్పన అమ్మవారు అద్భుతంగా మర్చిపోకుండా పిల్లలు ఈసారి కూడా. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.